గత ప్రభుత్వం పట్టించుకొని అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను పైసా పైసా కూడబెడుతూ పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మోదీ సబర్మతి నదిని శుద్ధి చేస్తే గొప్పలు చెప్పుకున్న బీజేపీ నేతలు మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక్కరోజు బస చేసిన బీజేపీ నేతలకు ఏండ్ల పాటు ఇబ్బందులు పడుతున్న మూసీ పరివాహక ప్రాంత ప్రజల బాధ ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి జరిగే మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ బీజేపీ పోటీపడి మరీ అడ్డుకుంటున్నాయన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి. నిజంగా నవ్వొస్తున్నది. ఇవాళ డిజైన్ లేదని చెప్పి జస్టిస్ బీసీ బోస్ కమిషన్ అని చెప్తున్నది. మొన్న 21, 23 తారీఖు వాళ్ళని కూడా కోర్టులకు వాళ్ళని కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నది. ఇట్లా మొత్తం అప్పులపాలు చేసి ఇవాళ ఎక్కడికక్కడ వదిలిపెట్టి సగం సగం రోడ్లు వేస్తే ఇవాళ మేము పైసా జమ చేసి ఈరోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఈ ప్రాంతానికి వచ్చే మూసీ కెనాల్ కాదు, మాకు గోదావరి వాటర్ రావాలి. అక్కడ కృష్ణా వాటర్ ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ సొరంగం కానీ, ఇక్కడ గన్నమల్ల కానీ, ఇక్కడ బునాది అని గాలో కానీ, బసవాపూర్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి చేయాలి. మూసీ నీళ్ళని దీని వ్యవసాయానికి కూడా పనికిరావది. అలాంటి నీళ్ళు గత్యంతరం లేక వ్యవసాయానికి వాడుకుంటున్నాం. దాన్ని ఇవాళ శుద్ధీకరణ పేరు మీద చేద్దామంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడి మేము డోజర్ కింద పండుకుంటాం అని. అది మన విచిత్రమా? మోడీ గారు గంగాకు 30,000 ఫీట్ క్లీన్ పెట్టి అన్న శవాలు కొట్టుకొస్తుండే. సబర్మతి అహ్మదాబాద్ టౌన్లో నేను ఒకప్పుడు పోయినప్పుడు ఈ మూసీ నీళ్ళలాగా ఉండేది. పోయిన సంవత్సరం నేను ఎంపీగా ఉన్నప్పుడు పోతే ఆ నీళ్ళు తాగిన గ్లాస్తో వాటిలో పట్టుకొని తాగితే తీయటి నీళ్ళు ఉన్నాయి. అట్లా మనం చేసుకోవద్దు. కిషన్ రెడ్డి గారికి ఏంటంటే ఆ గుజరాత్ బాగుండాలి, కానీ నల్గొండ జిల్లా ప్రజలు, రంగారెడ్డి, మహబూబ్ హైదరాబాద్ వాళ్ళు బాగుండొద్దు, మీరు రోగాలు సావాలి, అలాంటి ఇల్లుతో బతకాలని వాళ్ళు కోరుకున్నట్టుంది. అందుకనే మేము దాన్ని ప్రపంచ బ్యాంక్ లోన్ తీసుకొచ్చి